ఆర్గానిక్ లివింగ్ అంటారు కదా. అంటే జెన్యూన్గా సహజ సిద్ధంగా అన్నట్టు తెచ్చిపెట్టుకొని అమ్మాయికి ప్రపోజ్ చేయడము, తెచ్చిపెట్టుకొని ఆ ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయిని ఇష్టపడడం, అమ్మాయి దగ్గరికి పోవడము మాత్రం చెయ్యొద్దు. అలా చేస్తే అది తెచ్చిపెట్టుకోవడం అవుతుంది. కానీ ఆర్గానిక్ లవ్ అంటే వాళ్ళు మనల్ని జెన్యూన్గా ఆడవాళ్ళు ఇష్టపడుతుంటారు. అది ఆర్గానిక్ అని ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళు జెన్యూన్గానే ఇష్టపడుతూ ఉంటారు. సో మగవాడు జెన్యూన్గా ఇష్టపడేలా వాడు వ్యవహరించాలి. అది జెన్యూన్ కావాలి, ఆర్గానిక్ కావాలి. వాడు తెచ్చిపెట్టుకోవద్దు అన్నట్టు. తెచ్చిపెట్టుకుంటే తెచ్చుకున్నట్టే పోతుంది. మళ్ళీ తెచ్చిపెట్టుకుని అది ప్లాస్టిక్ పూలు సువాసన ఇవ్వు, మకరందాన్ని ఇవ్వవు అన్నట్టు. ఆర్గానిక్ లవ్ దొరకడం అదృష్టం అన్నట్టు అబ్బాయికి. ఆర్గానిక్ లవ్ అంటే ఇప్పుడు ఒక పిడుగు ఉన్నది, మన మీద పడ్డది అంటే అది మన మీద మాత్రమే పగతోటి కావాలని పడ్డదా? పడలేదు. అలాగే ఒక పిడుగు మన మీద పడ్డది అంటే మనం కావాలని పడిపించుకున్నామా? పడిపించుకోలేదు. అవి యాదృచ్ఛికంగా జరిగింది కదా. ఇలా అనమాట. వాళ్ళకి ఏదో మనకు నచ్చి వాళ్ళు ఇష్టపడుతుంటారు. అలాగే మనలో ఏమో నచ్చి వాళ్ళకి ఇష్టమవుతుంటాం. ఇలా ఒకరు ప్రేమించబడతాము, వాళ్ళు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇది ఆర్గానిక్ లవ్ అనమాట. సెక్స్ను బూత్ అంటారు, అశ్లీలం అంటారు, అది సృష్టి కార్యమా అంటారు. ఇదే సెక్స్ ఆకలి దప్పికలు అంటారు, సెక్స్లో తప్పలేదు అంటారు, దేవాలయాల్లో పెట్టేదో బొమ్మలు అంటారు, ఇన్ని చెప్తారు కదా, సృష్టికి మూలం అంటారు. అయితే ఇదే సెక్స్ మళ్ళీ బూతు అంటారు. అయితే సైంటిఫిక్గా చెప్తే దాన్ని తప్పలేదు అంటారు, సైన్స్ పరంగా. ఎడ్యుకేషన్ పరంగా చెప్తే తప్పలేదు అంటారు, ఎడ్యుకేషన్ లేకుంటే అది బూత్ అంటారు. ఎందుకు అంటారు అంటే, పొమ్మంటే తప్పు, ఒక వ్యక్తిని పొమ్మంటే తప్పు, కానీ పొగబెడితే తప్పు కదా. పొగబెడితే వాడు లేచిపోతాడు, చూసినావా ఇగో అన్నట్టు. బూత్కు సైన్స్కి ఇదే తేడా అంటే, ఎందుకంటే అందరికీ పొమ్మాలని ఉంటుంది, కానీ పొమ్మంటే తప్పైద్దని పొగబెడితే పొమ్మనేలాగా చేయొచ్చు, వీళ్ళకు తప్పులో పడరు ఇట్లా అన్నట్టు. ఈ విధంగా ఉంటుంది. ఒక రకంగా ఇది మర్యాదగా ఉంటుంది అంటే, పొమ్మంటే అవమానించినట్టు అవుతుంది కాబట్టి పొగబెడితే అది పొమ్మన్నట్టే, కానీ అవమానించినట్టు ఉండదు, గొడవ కాదనమాట. కానీ ఉద్దేశం ఒకటే, పొమ్మనాలనే ఉద్దేశమే. ఇట్లా అనమాట. సెక్స్ అంటే ఇట్లా సైన్స్కు ఎడ్యుకేషన్కును బూత్కు గింతే తేడా, రెండు ఒకటే, కానీ భావాలు వేరు, అంతే అనమాట.